ఇప్పుడు మీరు మాట్లాడిన మస్తాన్ సాయితో కాన్వర్సేషన్ ఏదైతుందో దీంట్లో మస్తాన్ సాయి అసలు ఎలాంటి సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయి, అసలు ఎవరికి ప్రీతి మాట్లాడిన దాంట్లో నాకు చాలా క్లియర్గా ఉన్నాయి. నాకు 4 చెప్పాడు విషయాలు. అవును. ఒకటేంటి, ప్రభాకర్కి కూడా వరలక్ష్మి ప్రభాకర్కి కూడా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది. అండ్ ప్రీతికి దగ్గరుండి ఈవిడే పెట్టింది. మరి అతను ఫస్ట్ టైం చూసాడో సెకండ్ టైం చూసాడో ఎప్పుడు చూసాడో అతను చెప్పింది ఏంటంటే, ఇట్లా నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఆదమర్చున్నప్పుడు కూడా నోట్లో పెట్టేసేది అతను చెప్పిన మాట. తర్వాత ఈ ఏసీపీ అండ్ చింటూ, నువ్వు, లావణ్య, మీ ముగ్గురు కలిసి ఎక్కడ పడి చావండి, మీరు ఇదే పని చేస్తున్నారంటే అమ్మాయి అడిగింది ఎవరు ఏసీపీ అంటే, అది ఒక కాప్ అని చెప్పాను కదా నీకు, ఎఫ్ఐఆర్ ఉంది తనతోటి, తనే ఇవన్నీ సాక్ష్యాలన్నీ కూడా, ఇది ఏంటి ఫోన్ ట్రాకింగ్లు ఇవన్నీ కూడా చేసి తనకి ఇస్తుంటాడు తను ఇట్లాగే. సో ఇప్పుడు ఈ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ప్రీతికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆయన ఇస్తుంటాడు అనమాట. ఇవ్వగానే ఈవిడ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం. మొన్న ఒక కాలర్ అడిగింది, ఏమంటే మీకు వాళ్ళ కాల్స్ వీళ్ళ కాల్స్ వాళ్ళు అది చేశారు ఇది చేశారని చెప్తాను, మీరు ఎక్కడి నుంచి వస్తుంది మీ నెట్వర్క్ ఏంటంటే ఎయిర్టెల్ నెట్వర్క్ అండి. కాదు, ఇన్సైడ్ నెట్వర్క్ ఇది అని మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఏం చెప్పింది, దిలీప్ శంకర్ గారు గురించి, ఆయన గురించి చెప్పాడు. యాక్చువల్గా ఈవిడే మనందరి ముందు వచ్చి ఏం చెప్పింది, నాకు ఫ్రెండ్ మాత్రమే, మేము ఇద్దరం ఫ్రెండ్స్, రాస్తారని నా బాయ్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పిన తర్వాత దిలీప్ శంకర అండ్ మస్తాన్ సాయి ఇద్దరు కూడా అదే లైవ్లో లావణ్యతో కూర్చొని, అంటే మస్తాన్ సాయి ఫోన్లో వచ్చాడు కాబట్టి చెప్పారు, ఇట్లా క్లియర్ కట్గా చెప్పేస్తే అవునండి మా మధ్య ఏం లేదని చెప్పిన తర్వాత ఇవాళ ఇతను ఎప్పుడైతే తిరగబడ్డాడో లేదు నేను అప్పుడు రాసిందంతా కరెక్ట్, అప్పటిదాకా నేను ఈ కంప్లైంట్ తీసుకొచ్చి చూపిస్తే ఈ కంప్లైంట్లో రాసిందంతా అబద్ధం, అసలు ఏమీ లేదు, ఉత్తుదే, నేను రాయలేదు ఇవన్నీ చెప్పిందా. ఇప్పుడు తూచా తప్పకుండా ఆ కంప్లైంట్లో ఏముందో, ఆ కంప్లైంట్లో 800 ఫోటోలని కూడా రాసింది. ఇవాళ చెప్తుంది అది 800 ఫోటోలు రాసింది, నన్ను కొట్టాడు చంపాడని చేసింది, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఆ కంప్లైంట్ ఏది ఉందో ఇప్పుడు అదే వల్ల వేస్తుంది. మస్తాన్ సాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్పేసి వాళ్ళ నాన్న వీడియో రికార్డ్స్ పట్ల ఎందుకు కారణం అని చెప్పేసి అవన్నీ ఆ టైంలో ఈవిడ బ్లాక్మెయిల్ తట్టుకోలేక చేశాడని విన్నాను నేను. ఓకే. సో బేసికల్లీ మస్తాన్ సాయి నాకు కావాలి, ఆ అమ్మాయిని పంపించేయాలి. అప్పుడు చేసిన గేమ్ ఎలాగైనా సరే, అంటే ఆ అమ్మాయి ఫోటోలు బయట పెట్టేస్తా అని చెప్పి చేసి ఆఖరికి ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టేంత దాకా తెచ్చుకుంది. ఇప్పుడు ఎలాగైతే ప్రీతిది బయట పెట్టేస్తా అంటే ప్రీతి వచ్చి కేసు పెట్టడానికి వెళ్ళిందో, అలాగే అప్పట్లో ఆ అమ్మాయి ఆ ఫారెన్ నేషనల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి బయట పెట్టేస్తా అంటే ఆ అమ్మాయి తట్టుకోలేక వచ్చి కేసు పెట్టింది. ఇలా బ్లాక్మెయిల్ చేసి జనాలు బయటకు వచ్చి ఈవిడ మీద కేసులు పెడుతున్నారు. ఈవిడ దానికి చాలా తగ్గట్టుగా ప్రతిదీ రాస్తాడు చేస్తున్నాడు, వాడు డబ్బులకి అమ్ముడిపోయాడు, వీడి డబ్బులకి అమ్ముడిపోయాడు, ఇలాంటివన్నీ చెప్తుంటే మీడియా చెవుల్లో క్యాబేజీలు పెట్టుకుని నమ్ముతున్నారు. చాలా క్లియర్గా ఇదే మీడియా ముందు ఆవిడ ఏదైతే అబద్ధం, ఈ కంప్లైంట్ అంతా అబద్ధం అని చెప్పిందో ఈరోజు తూచా తప్పకుండా ప్రతి లైన్ అది నిజం అని చెప్తుంది. కారణం ఏంటంటే మస్తాన్ సాయి దగ్గర నా ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, అవి బయట పెడతాడని నేను ఇలా చెప్తున్నాను. కొంచెం బుద్ధున వాడు ఎవడన్నా ఆలోచిస్తే ఆవిడ ఎందుకు చెప్పింది, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసుకి ఇది అడ్డం అవుతుంది. అవును, అదే కదా దిలీప్ శంకర్ కూడా చెప్పింది, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు జరుగుతున్నప్పుడు నేను ఇది పట్టుకొచ్చినప్పుడు ఇది కాదండి. అంతేగాని మస్తాన్ సాయి మీద బెదిరించాడని తీసుకొచ్చింది ఆవిడ లేదు, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు వీగిపోతుంది, బలం తగ్గిపోతుంది అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ ఏం చెప్తుంది, మస్తాన్ సాయి నన్ను బలవంతంగా తన ఫోటోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను అలా రోజు చెప్పాల్సి వచ్చిందిట. ఎవరికి చెప్తున్నారు కథలు, ఉండాలి కదా. ఇంకో మాట విన్నాను నేను మన దాంట్లో, మన ఆడియోలో మనం రిలీజ్ చేసిన దాంట్లో, దిలీప్ శంకర హోటల్లో మస్తాన్ సాయి ఇద్దరిని కలిసిన తర్వాత 10 లక్షలు 20 లక్షలకు బేరం కుదుర్చుకో. అదే కదా అవసరం ఏంటి అసలు. అదే కదా ఇప్పుడు అబ్బాయి ఏం చెప్పాడంటే, దిలీప్ శంకర్ నన్ను పిలిచాడు, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టిన ఈ కేసులో ముందుకు పోవడానికి నీ కేసు మాకు అడ్డం అవుతుంది, ఇది నేను తీపిచ్చేస్తాను, నాకు 20 లక్షలు ఇచ్చానంట. అరే అవసరం నీది, నీ అవసరం రాజ్ తరుణ్ మీద కేసు, దానికి నా కేసు అడ్డంగా ఉంది, నువ్వే నాకు డబ్బులు ఇచ్చి తీపించుకో, నీ అవసరం నీది, డబ్బులు కూడా నేనే ఇవ్వాలా. లావణ్య అడిగిందా దిలీప్ శంకర్ అడిగాడు? ఇది దిలీప్ శంకర్ అడిగాడు 20 లక్షలు ఇమ్మని. లావణ్య 20 లక్షలు అడగల, 2 కోట్లు అడిగింది. లావణ్య 2 కోట్లు అడిగింది, దిలీప్ శంకర్ కాదు అప్పట్లో. ఏది మీకు ఒక ఇది వినిపిస్తాను. ఇప్పుడు ఈ పట్టాపురం కేసు ఇదంతా కూడా అబద్ధం, నేను మస్తాన్ సాయి భయానికే చేశాను, ఏదో డ్రెస్ మార్చుకుంటుంటే వీడియోలు తీసాడు, ఇవన్నీ చెప్తాను కదా. ఇవన్నీ చెప్తుంటే అవునా అండి నమ్మేవాళ్ళు కదా. ఈ లవ్ లెటర్లు ఏంటి, ఈ లవ్ మాటలేంటి,
పోనీ ఇవన్నీ కూడా మస్తాన్ సాయి ముందు నువ్వు నటించావు అనుకుందాం. మరి మస్తాన్ సాయి లేనప్పుడు కూడా ఆ రాజుని బూతులు తిట్టిన దాంట్లో మస్తాన్ సాయి వస్తాడు, నీ పని అయిపోతుంది, మస్తాన్ ఎక్కడున్నావు, అది కూడా పక్కన పెట్టేయండి. ఆఖరికి నన్ను చెప్పుతో కొట్టించిన రోజు కూడా ఈ స్టూడియోలో కిందకు వచ్చి మస్తాన్ ఎక్కడున్నావు మస్తాన్, నేను డ్రగ్స్ చేసినా మస్తాన్ చెప్పు మస్తాన్. ఇంత నటన మనం చూసిన తర్వాత ఆవిడ ఇంకా వచ్చి మస్తాన్ నన్ను భయపెడుతున్నాడండి. అందుకని ఆ రోజు ఈవిడే అందరినీ భయపెడుతుంది, ఈవిడే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద అండం. డౌట్ లేదు మస్తాన్ సార్కి ఒక ఎఫ్ఐఆర్లు ఏవో ఉండుంటాయి, 30-40 ఉండుంటాయి. అయితే ఆయన పర్సనల్గా వాళ్ళందరూ గుర్తు కోసం దాచుకున్నాడు, దేనికోసం పెట్టుకున్నాడు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వచ్చి కేసు పెట్టాలి అంతేగా. ఇప్పుడు ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి ఈవిడ మీద ఎట్లాగైతే కేసులు పెట్టారో మన మస్తాన్ సాయి మీద కూడా ఎవరైనా కేసు పెట్టారా అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు కన్సెన్షువల్ అంటారు, అంటే ఇద్దరు ఇష్టపడి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అది వాళ్ళ ఇష్టం అంతే. అండ్ ఆయన బయట పెట్టాడనుకో అది తప్పు, అది ఆయన దాచిపెట్టుకున్నాడు. కానీ నువ్వు బయట పెట్టావు అవి, అది ఎవరిది తప్పు అది. సో ఇప్పుడు అది పక్కన పెడితే నేను అదే చెప్తున్నా, ఈవిడ ప్రస్తుతానికి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. ఏంటి, మస్తాన్ సాయి నన్ను భయపెట్టి నా చేత ఆ రోజు ఆ టీవీ ఛానల్లో కూర్చొని మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్ అండి మాకేమి లేదని చెప్పించాడట. లాయర్ కూడా ఉన్నాడు పక్కనే, చెప్పించాడట. అదే కదా ఇప్పుడు మీరు బయట పెట్టిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, అదే ఏ బయట పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ బయట పెట్టాకే ఇంకా సంజయ్ ఇచ్చుకోవాలని వచ్చారు. అందుకనే కదా ఇప్పుడు రాజ్ మీద అడ్డని చెప్పే వచ్చింది, అది అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. బట్ ఈవిడ మళ్ళీ వచ్చి చెప్పడం లేదండి నేను ఆ రోజు అందుకని చెప్పాను, ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నానంటే ఇప్పటిదాకా ఎదవం చేసావు నువ్వు మమ్మల్ని, ఇప్పటిదాకా నువ్వు అదే ఛానల్లో కూర్చొని అదే అని ఎదవం చేసి ఇప్పుడు ఏ కంప్లైంట్ అయితే అబద్ధం అని చెప్పావో ఆ కంప్లైంట్లో తూచా తప్పకుండా ప్రతి లైన్ ఇప్పుడు అదే చెప్తాను. అండ్ ఆ కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా దాంట్లో ఎంత నిజం ఉందో పక్కన పెట్టేస్తే ఆ కంప్లైంట్ పెట్టి మెడికల్ టెస్ట్కి వెళ్ళాలా, రైప్ చేసామంటే మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి కదా, అవును వెళ్ళాలా. మళ్ళీ దానికి కూడా ఈవిడేం చెప్పింది, మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి కదా, నాకు ఎందుకు చేయలేదు అంటుంది. ఎందుకు చేయలేదు, వెళ్ళలేదంట. మనకు మస్తాన్ సాయి కూడా ఆడియోలో చెప్పారు, మెడికల్ టెస్ట్ కోసం వెళ్ళమంటే వెళ్ళలేదు, పాజిటివ్ వస్తుందని చెప్పేసి వెళ్ళాలి కదా. ఏం పాజిటివ్ వస్తుందో తెలుసా మీకు, ఆవిడకి ప్రెగ్నెన్సీ మస్తాన్ సాయితో 2 నెలల ప్రెగ్నెన్సీ ఉండింది. అదేదో మొత్తానికి మనం అది కూడా చెక్ చేయాలి, అబార్షన్లు ఏమైనా అయినాయి ఆ టైంలో, ఏం మొత్తానికి తెలీదు. బట్ ఆ టైంలో ఆవిడ మాట్లాడిన ఒక కాల్ మీకు వినిపిస్తాను నేను ఇప్పుడు. వినిపించండి. ఆ పట్టాభిపురంలో ఎక్కడైతే కేసు పెట్టిందో ఆ సిఐ అనుకుంటాను ఆయనతో ఈవిడతో మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మస్తాన్ సాయిని 10 కోట్ల దాకా డిమాండ్ చేసింది అని చెప్పి మస్తాన్ సాయి కూడా చెప్పాడు. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా తన దగ్గర ఉందన్నాడు. అయితే అదే ప్రస్తావన సిఐ ఈవిడ దగ్గర తెచ్చినప్పుడు నేను ఊరికే సరదాగానండి ఫ్రెండ్స్ తోటి, నేను అడగాలనుకుంటే 5-10 లక్షలు అడిగే దానిలా కనబడుతున్నానా, 5-10 కోట్లు అడుగుతాను నేను అని చెప్పి అంటే దాన్ని రికార్డ్ చేసుకొని నన్ను ఏదో ఇదిగా చూపిస్తున్నాడు అంటే, అంతేనండి 2 కోట్లు అయితే కరెక్ట్ అండి, 2 కోట్లే కదా మనం 2 CRకి సెటిల్ చేస్తా ఉన్నట్టుగా అనుకున్నాం కదండి అన్న మాట. అది బయటికి రావడం వల్లే నాకు తెలిసి ఆయన VRకి పంపించడం అట్లాంటిదో జరిగినట్టుంది ఆ సిఐని. మీరు వినిపిస్తాను, వినండి. చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు, ఏదో బెదిరిస్తాడు, 2 కోట్ల డిమాండ్ చేశాను మీడియాకి ఇస్తానంటాడు. సో మేబీ మోస్ట్ లైక్లీ వాళ్ళ నాన్నో లేకపోతే మస్తాన్ సాయో ఈ సిఐని బెదిరించారు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఎందుకు అంటే మీ రికార్డింగ్ మా దగ్గర ఉంది, మీరు 2 కోట్లు డిమాండ్ చేసినట్టు నా దగ్గర ఉంది, ఇది మీడియాకి ఇస్తాను అని ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే ఆయన హీజ్ ఎ పాపులర్ గై. ఓకే, ఎందుకంటే ఆ మస్తాన్ దర్గా దగ్గర మీరు చెప్పాను కదా, ఆ ఊరుసు అదొక పెద్దలాగా, ఊరికి పెద్దలాగా ఆయన పెద్ద వాళ్ళందరూ కూడా అంటే ఎవడరా నువ్వు నా కొడుకుని అరెస్ట్ చేసిన దమ్ముందా నీకు అది అని చెప్పి ఆయన వేసుకున్నట్టున్నాడు. ఆ రికార్డింగ్ కూడా చెప్పి మీ పై వాళ్ళకి ఇస్తాను, నీ సంగతి చూస్తాను అన్నట్టుగా అన్నప్పుడు ఈయన ఈవిడికి ఫోన్ చేశాడు. ఎవరు, కాపు లావణ్యకి ఫోన్ చేసి వాళ్ళు చాలా అసభ్యంగా తిడుతున్నారు నన్ను, ఇట్లా మాట్లాడుతున్నారు అది అని చెప్పి ఆయన బాధ చెప్పుకుంటున్నాడు. ఓకే మీరు రండి ఎమ్మెల్సీ చేపిద్దాము, చేపించి వాళ్ళని చేద్దాము, ఇప్పుడే మీరు కాంప్రమైజ్ కావాల్సిన పర్లేదు, బాగా వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అప్పుడు వద్దురు. కానీ నాకు కూడా కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన, అదేదో చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు, ఏదో బెదిరిస్తాడు, 2 కోట్ల డిమాండ్ చేశానంట, మీడియాకి ఇస్తానంటాడు. సార్ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను, ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నారు కదా, ఎంతో కొంత ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్. 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అన్న.
విన్నారా? ఆ అమ్మాయి ఎంత కొంత డబ్బులు ఏమంటే 10 కోట్లు అడుగుతుంది సార్ అని చెప్పాడనట వాళ్ళ నాన్న లేకపోతే మస్తాన్ సాగర్. 10 కోట్లు కాదు సార్ 2 కోట్లే కదా అడిగింది అని చెప్పి అంటున్నాను ఈయన. అది పరిస్థితి. అది కూడా మనం డిస్ప్లే చేద్దాం ఒకసారి, మీరు పంపించిన దాన్ని కూడా. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి లోపలికి వెళ్ళడం ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ, చెప్పండి. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా అని నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడిన ఇది సార్. అది ఆవిడ అనేది అనేస్తే తర్వాత సరదాగా మాట్లాడని చెప్పేస్తాను. నేను కూడా ఎవరు చెప్పారమ్మా నాకు కూడా, మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఖచ్చితంగా ఎవరో నల్గొండ నుంచి ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్ట్ చేసి రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 CR అంతా అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు చెప్పాడు సార్ అన్నాడు. అయితే మీరు వస్తున్నారు కదా, 100% వస్తున్నాను సార్. మీరేం చేస్తారు విజయవాడ దిగిన తర్వాత? సో బేసికలీ ఇది బేరసారాలు. తర్వాత టెస్ట్కి ఎందుకు రాలేదు అవన్నీ అడిగితే నేను మీరు అదే ఐ అండర్స్టాండ్ మీరు ప్రెగ్నెంట్ అని నాకు తెలుస్తుంది, మీరు పర్లేదండి ఇప్పుడు 2 నెలలు అయిపోయింది కదా, ఇది అయిపోయిన 2 నెలలకి వచ్చి ఎమ్మెల్సీ అంట, అయిపోయినాక 2 నెలలకి ఓకే మెడికల్ టెస్ట్. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వడం వల్ల ఆ కేసులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిండు.